నమస్తే అండి. ఈ వీడియోలో తెలంగాణ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ మార్చ్ 2023 డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ జనవరి ఇంకా ఏప్రిల్ కంప్లీట్ చేశాను. ఇది మార్చ్, ఫిబ్రవరి ఒక్కటి మిగిలింది. ఫిబ్రవరి కూడా ఇంకొక 2 డేస్లో కంప్లీట్ చేసేస్తాను. తర్వాత మే కరెంట్ అఫైర్స్ చేసేస్తాను. మే నుండి ఇంక అన్ని కరెంట్ అఫైర్స్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఏమో ఉట్టి తెలంగాణ చేసిన, కానీ మే నుండి అన్ని కరెంట్ అఫైర్స్ చేసేస్తాను. చాలామంది కరెంట్ అఫైర్స్ కోసం అడుగుతున్నారు. క్వాలిటీ బాగుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ కాంప్లిమెంట్కి. కానీ ఆ క్వాలిటీకి టైం పడుతుంది. యాక్చువల్లీ దాన్ని చాలా ఎడిట్ చేయాల్సి వస్తుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇవన్నీ ఎవరితో చేయించండి, నేనే చేస్తాను. అందుకనే కొంచెం టైం పడుతుంది. కానీ మోస్ట్ లైక్లీ ఎల్లుండి వరకు ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేస్తాము. అయితే ఇందులో నేను కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాను. పీడిఎఫ్ మీకు యాప్లో అవైలబుల్ ఉంది. అయితే డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు చాలామంది స్టూడెంట్స్ తెలంగాణ ఫార్మేషన్ మాడ్యూల్ కోసం అడుగున్నారు. తెలంగాణ ఫార్మేషన్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అండ్ మూవ్మెంట్ ఇంగ్లీష్ మీడియంలో ఎక్కడ లేదు అని చాలామంది స్టూడెంట్స్ అడుగున్నారు. ఇంతకుముందు మేము ఇండివిజువల్గా ఆఫర్ చేయలేదు, కానీ ఎగ్జామ్ దగ్గరలో ఉంది. యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా ఈ మాడ్యూల్ అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని లాంచ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. రేపటి నుండి అంటే 1 జూన్ నుండి యాప్లో తెలంగాణ స్పెసిఫిక్ మాడ్యూల్ అవైలబుల్ ఉంటుంది. మా దగ్గర బ్యాచ్లో క్లాసెస్ అవుతున్నాయి. సో ఆ క్లాసెస్ మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్తో పాటు మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్, నేను యూజువల్గా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కంపల్సరీగా టాపిక్ వైజ్ టెస్ట్ పెడతాను. సో టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి. క్లాసెస్తో పాటు కాంప్రిహెన్సివ్గా మొత్తం సిలబస్ కవర్ అవుతుంది. మీరు మళ్ళీ ఇంకేది చదవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను మీకు ఎకనామిక్ సర్వే చెప్పేటప్పుడు లేదా కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు క్వశ్చన్స్ ఇట్లా వస్తాయి, అది ఏదైతే చెప్తున్నానో సేమ్ క్లాస్లో కూడా ఫార్మేషన్ చెప్పేటప్పుడు ఎక్కడెక్కడ క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మీరు షార్ట్కట్లో ఎట్లా చదవాలి, ఇవన్నీ కూడా చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రేపు కోర్స్ లైవ్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ స్పెసిఫిక్ మార్చ్ కరెంట్ అఫైర్స్కి వస్తే, పాలసీస్లో నేను పిక్ చేసుకుంది మీతో డిస్కస్ చేయడానికి న్యూట్రీ సిరిల్స్ ప్రోగ్రామ్. దీనికి 3 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకి న్యూట్రీ సిరిల్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి 3 crores శాంక్షన్ చేస్తుంది. అయితే ఇది 2022-23 కింద ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, సెరిల్స్, మిల్లెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక 4-5 టాపిక్స్ అంటే లైవ్ తీసుకుంటాను, ఒక 3-4 లైవ్స్ తీసుకుంటాను గ్రూప్ 1 ప్రిలిమ్స్ ముందు. దాంట్లో ఖచ్చితంగా వచ్చే టాపిక్స్ ఉన్నాయి. G20 ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మిల్లెట్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అయింది కాబట్టి ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మిల్లెట్స్, శ్రీ అన్న అంటారు మిల్లెట్స్ని. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మిల్లెట్స్ మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్. అట్లా ఒక 15-20 చాలా క్రిటికల్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. వాటి మీద యూట్యూబ్ లైవ్ తీసుకుంటాను. అయితే మిల్లెట్స్ వర్ డిక్లేర్డ్ న్యూట్రీ సెరిల్స్ ఎప్పుడు డిక్లేర్ చేశారు? 2018లో దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత సబ్మిషన్ ఆన్ న్యూట్రీ సెరిల్స్, మిల్లెట్స్ని న్యూట్రీ సెరిల్స్ అని కూడా అంటారు. ఎప్పటి నుండి అంటున్నారు? 2018. సబ్మిషన్ ఎప్పుడు లాంచ్ అయింది? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద 2018-19లో. ఇప్పుడు NFSM న్యూట్రీ సిరిల్స్ అనే మిషన్ ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అంటే 14 స్టేట్స్లో ఇంప్లిమెంట్ అవుతుంది. యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ 2023-24 బడ్జెట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్, ఇది హైదరాబాద్లో ఉంది, ఈ ఇన్స్టిట్యూట్ని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ లాగా కన్వర్ట్ చేస్తాము అని డిక్లేర్ చేశారు. నా ప్రకారంగా మన ఎగ్జామ్స్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే ఇది హైదరాబాద్లో లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇది మీకు గ్రూప్ 1 మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్. మీకు గ్రూప్ 1 మెయిన్స్లో రైట్స్ రిలేటెడ్ టు ఫుడ్ సెక్యూరిటీ అని ఒక టాపిక్ ఉంది యూనిట్ 3లో. అక్కడ మీకు ఇది తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి టూరిజం రిలేటెడ్ స్కీమ్స్ న్యూస్లో ఉండే. ఎందుకు న్యూస్లో ఉండే అంటే టూరిజం మినిస్టర్ కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఒక ప్రశ్నకి సమాధానం చెప్తూ తెలంగాణలో టూరిజం మినిస్ట్రీ ఏమేమి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుందంటే, యూనియన్ టూరిజం మినిస్ట్రీ ఏం చేస్తుంది అన్న దాని మీద ఒక చిన్న పిక్చర్ ఇచ్చారు. అదే నేను మీకు ఇక్కడ ఇచ్చాను. ఎకో సర్క్యూట్ అన్నది 2015-16లో స్టార్ట్ చేశారు. ఈ ఎకో టూరిస్ట్ సర్క్యూట్ మహబూబ్ నగర్, వెస్ట్ వరల్డ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, పాత మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ అనౌన్స్ చేసింది ట్రైబల్ సర్క్యూట్. 2016-17లో అనౌన్స్ చేశారు. దీంట్లో ములుగు, లక్నవరం, మేడారం, తడ్వై, దమరవి, ఇంకా మల్లూర్, బగోతా వాటర్ ఫాల్స్, ఇవన్నీ సర్క్యూట్ లాగా ట్రైబల్ సర్క్యూట్ కింద వస్తాయి.
హెరిటేజ్ సర్క్యూట్ లాస్ట్ డిక్లేర్ చేసింది 2017-18లో డిక్లేర్ చేశారు. దీంట్లో కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్, పైగా టూమ్స్, హయత్ బక్షీ మాస్క్, ఇంకా రేమన్స్ టూమ్ ఉంటాయి. అయితే మీకు ఈ క్రొనలాజికల్ ఆర్డర్ ఇంపార్టెంట్. ఈ 3 స్వదేశ్ దర్శన్ కింద ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. దాని తర్వాత మళ్ళీ మనకి ప్రసాద్ కింద జోగులాంబ దేవి టెంపుల్ ఆలంపూర్ని డెవలప్ చేస్తున్నారు. అలాగే పిలిగ్రిమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో పిలిగ్రిమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు ప్రసాద్ కింద. థర్డ్ వచ్చేసి రామప్ప టెంపుల్. ఈ మూడింటిని ప్రసాద్ స్కీమ్ కింద డెవలప్ చేస్తున్నారు. క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూరిస్ట్ ప్లేసెస్ ఆర్ హెరిటేజ్ ప్లేసెస్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ అండర్ ప్రసాద్ స్కీమ్ ఇన్ తెలంగాణ అని అడుగుతారు. మనకి 3 తెలియాలి, అందుకని ఇది ఇంక్లూడ్ చేశాను కరెంట్ అఫైర్స్లో. అయితే ఇది జాగ్రఫీ యూనిట్ 4లో మీకు మెయిన్స్లో టూరిజం అన్న టాపిక్ ఉంది, దాని కింద వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ టీచెట్స్ న్యూస్లో ఉంది. టీచెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. టీచెట్స్కి ఒక అవార్డు వచ్చింది, అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద స్టేట్ కేటగిరీ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ ఈ గవర్నెన్స్. అండ్ రిమెంబర్, టీచెట్స్కి ఇది ఫస్ట్ టైం అవార్డు రావడం కాదు, ఇంతకుముందు కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి. టీచెట్స్ అంటే ఏంటంటే అది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, దాని ద్వారా చిట్ ఫండ్ మేనేజ్మెంట్ చేస్తారు. సో టీచెట్స్ అన్నది ఈ గవర్నెన్స్ అవార్డు వచ్చింది. టీచెట్స్ని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంప్లిమెంట్ చేస్తుంది. టీచెట్స్ అన్నది ఒక స్టార్టప్తో టైఅప్. ఆ స్టార్టప్ పేరు చిట్ మాంగ్స్. టీచెట్స్ ఏంటి అంటే బ్లాక్ చైన్ బేస్డ్ చిట్ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. మీకు పీడిఎఫ్లో ఏవేవైతే హైలైట్ చేసి ఉన్నాయో, బ్లూలో అండర్లైన్ చేసి హైలైట్ చేసి ఉన్నాయో అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నేను క్లారిఫికేషన్ కోసం హైలైట్ చేయడం జరిగింది. ఇటాలిక్స్లో కూడా ఉంటాయి. మీకు ఇటాలిక్స్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అని మీకు తెలియాలని ఇటాలిక్స్లో పెట్టాను. తర్వాత ప్లేసెస్ అండ్ న్యూస్లో మనకి నేను దీంట్లో ఎక్కువగా ఫ్యాక్ట్స్ అంటే 1-2 పాయింట్సే గుర్తుపెట్టుకోవాలి, చాలా క్లుప్తంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి, ఏ విలేజ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రోడక్ట్స్ని జపాన్కి ఎక్స్పోర్ట్ చేయడానికి పరిగణంలోకి తీసుకున్నారు అని అడుగుతారు. గొంగులూరు విలేజ్, పుల్కల్ మండల్, సంగారెడ్డి. గొంగులూరు విలేజ్, సంగారెడ్డి ఇంపార్టెంట్. వారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు చేసిన ప్రోడక్ట్స్ని, హ్యాండ్మేడ్ సోప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, వాటిని జపాన్కి ఎక్స్పోర్ట్ చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నాడు. అంటే జపాన్ దాన్ని టెస్ట్ చేయడానికి తీసుకుంది. సో ఈ విలేజ్ నేమ్ ఇంపార్టెంట్. తర్వాత ఇది మీకు ప్రిలిమ్స్ కంటే ఎక్కువ గ్రూప్ 1 మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. నా ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్లో ఒక టాపిక్ అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి తెలంగాణ కల్చర్కి సంబంధించి. గంగా జమున తెహజీబ్ అంటారు. గంగా జమున తెహజీబ్ అంటే కల్మినేషన్ ఆఫ్ హిందూ ముస్లిం కల్చర్స్. హిందూ కల్చర్, ముస్లిం కల్చర్ని కలపడంని మనం గంగా జమున తెహజీబ్ అంటాం. అది సౌత్లో ఉట్టి హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. నార్త్లో మళ్ళీ అది లక్నో అక్కడంతా కనిపిస్తుంది అనమాట. ఎందుకు గంగా జమున తెహజీబ్ ఇంపార్టెంట్ అంటే అది హైదరాబాద్ కి ఒక ఐడెంటిటీని ఇస్తుంది, హైదరాబాద్ కల్చర్కి ఒక ఐడెంటిటీని ఇస్తుంది. కాకుండా మీరు ఎప్పుడు చూడండి, మన చీఫ్ మినిస్టర్ గారు ఏ స్పీచ్ ఇచ్చినా, ఏ రిలీజియస్ అకేషన్లో స్పీచ్ ఇచ్చినా ఖచ్చితంగా గంగా జమున తెహజీబ్ గురించి మాట్లాడతారు. సో గంగా జమున తెహజీబ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కల్మినేషన్ ఆఫ్ కల్చర్ అంటే హిందూ ముస్లిం సాంప్రదాయాలు కలవడం ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి మనం. మొహరం ఒక ఎగ్జాంపుల్ దానికి. అట్లాగే ఈ దర్గా ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే ఈ దర్గాలో సీతారాముల కళ్యాణం జరుపుతారు. సో మీరు మెయిన్స్లో రాసేటప్పుడు ఎగ్జాంపుల్ కింద ఇది తీసుకోవడానికి వీలుంటుంది. దాని తర్వాత జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్ స్టార్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఎక్కడ, ఏ ప్రోడక్ట్కి సంబంధించి, రైస్, మ్యాంగోకి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ ఏమో పులాస, జగిత్యాల్. చిల్లీ ఇంకా టర్మరిక్కి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ ఏమో వరంగల్. ఆల్రెడీ జయశంకర్ యూనివర్సిటీ ఒక ప్రాసెసింగ్ యూనిట్ నడుపుతుంది, అది మిల్లెట్స్కి సంబంధించింది. అది రాజేంద్ర నగర్, హైదరాబాద్లో నడుపుతున్నారు. దీని మీద మీకు ఎంసీక్యూ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అన్నా రావచ్చు, లేదా ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ అన్నా రావచ్చు. కానీ ఇది ఇంపార్టెంట్. ఇది మీకు తెలంగాణ ఎకానమీ యూనిట్ 4 అగ్రికల్చర్కి గవర్నమెంట్ తీసుకుంటున్న మెజర్స్ సపోర్ట్ చేయడానికి, మార్కెటింగ్కి, ప్రోడక్ట్ మేనేజ్మెంట్కి, ఆ టాపిక్ కింద ఇది మీకు తెలంగాణ ఎకానమీలో వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి గవర్నెన్స్లో 2 జియోలు న్యూస్లో ఉన్నాయి. ఒక జియో ఇక్కడ మెన్షన్ చేశాను. జియో నంబర్ 27 దేనికి సంబంధించింది అని అడగొచ్చు.
ఎడ్యుకేషన్లో స్పెషల్ నీడ్స్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటారు. CSN అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకి 10th క్లాస్లో 3 లాంగ్వేజ్లలో ఒక లాంగ్వేజ్ ఎగ్జామ్షన్ ఇస్తున్నట్టు గవర్నమెంట్ ప్రకటించింది. 10th క్లాస్లో కంపల్సరీ వాళ్ళు 3 లాంగ్వేజెస్ తీసుకోవాలి. మామూలుగా ఇంగ్లీష్, తెలుగు, హిందీ అట్లా తీసుకుంటారు. అయితే 3 లాంగ్వేజెస్లో ఒక లాంగ్వేజ్ వాళ్ళకి ఎగ్జామ్ చేస్తున్నట్టు గవర్నమెంట్ ఈ జియో ద్వారా ప్రకటించింది. సో జియో దేనికి సంబంధించింది అని అడగొచ్చు. ఇంకొక జియో న్యూస్లో ఉంది, జియో 59. దాని డీటెయిల్స్ నేను పీడిఎఫ్లో ఇచ్చాను. దాని తర్వాత నెక్స్ట్ మనకి పర్సన్స్ అండ్ న్యూస్. ఈ పీడిఎఫ్లో చాలామంది ఉన్నారు కాబట్టి ఏం చేశానంటే ఈ మంత్కి 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను. చనిపోయిన వ్యక్తులు, ఆబిటరీ. దాని తర్వాత స్పోర్ట్స్లో పేరు తెచ్చుకున్న వ్యక్తులు. దాని తర్వాత జనరల్గా పర్సన్స్ అండ్ న్యూస్. చనిపోయిన వ్యక్తులలో చక్రవర్తి గారు అన్న వీరు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, సీనియర్ అడ్వకేట్, యాక్సిడెంట్లో చనిపోయారు. ఆనంద్ రాజ్ వర్మ గారు హిస్టారియన్, నోటెడ్ హిస్టారియన్. వారి ఫేమస్ బుక్ హైదరాబాద్ మొహల్లే గలీ ఆర్ కూచే. తర్వాత విజయ రామారావు గారు పాలిటీషియన్, ఫార్మర్ సిబిఐ డైరెక్టర్, వారు చనిపోయారు. కానీ నా ప్రకారం అన్నిటికంటే ఇంపార్టెంట్ పివి సతీష్ గారు. వీరిని మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని కూడా అంటారు. వారు ఫౌండర్ ఆఫ్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అన్నది ఒక ఎన్జిఓ. చాలా పని, అంటే సంగారెడ్డిలో ఎస్టాబ్లిష్ చేసిన ఎన్జిఓ, జహీరాబాద్ సంగారెడ్డి. చాలా కాంట్రిబ్యూట్ చేసింది విమెన్ ఎంపవర్మెంట్కి, అగ్రికల్చరల్ గ్రోత్కి. ఆ ఏరియాలో చాలా కాంట్రిబ్యూట్ చేసింది. మీరు ఒకవేళ జనవరి చదువుంటే జనవరిలో కూడా నేను డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీకి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాను. సో పివి సతీష్ గారు ఇంపార్టెంట్ మనకి. తర్వాత ఈ వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్, సయ్యద్ ఫజల్ హుసేన్ పర్వేజ్. వీరు ఒక జర్నలిస్ట్. వీరు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఉర్దూ జర్నలిజంలో ఫస్ట్ టైం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డుని గెలుచుకున్న జర్నలిస్ట్. అంటే ఇప్పటి వరకు ఇండియాలో ఉర్దూ జర్నలిజంలో ఆ నేషనల్ లెవెల్ అవార్డు గెలుచుకున్న వాళ్ళు లేరు. వారు హైదరాబాద్కి చెందినవారు. వారు ఫస్ట్ టైం ఈ అవార్డు గెలుచుకున్నారు. అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్. వారికి ఎందుకు ఈ అవార్డు ఇచ్చారంటే ఉర్దూ సహఫత్ కే గుమ్నామ్ హీరోస్ ఆర్ షహీదో అనే ఒక సిరీస్ ఆఫ్ ఆర్టికల్కి గుర్తింపుగా వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. వారు నడిపే పత్రిక పేరు గవా. అదొక వీక్లీ మ్యాగజైన్. దాన్ని వారు నడుపుతారు. ఇంతవరకు ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. దాని తర్వాత మిస్లేనియస్లో భారత్ గౌరవ్ ట్రైన్ చాలా చాలా ఇంపార్టెంట్. వందే భారత్ ట్రైన్స్ గురించి మీకు జనవరిలో వచ్చింది. భారత్ గౌరవ్ ట్రైన్ కూడా చాలా ఇంపార్టెంట్. భారత్ గౌరవ్ ట్రైన్ తెలంగాణ ఇంకా ఆంధ్ర 2 తెలుగు స్పీకింగ్ స్టేట్స్కి ఫస్ట్ భారత్ గౌరవ్ ట్రైన్ని సికింద్రాబాద్ నుండి ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. దాని పుణ్యక్షేత్ర యాత్ర పూరి, కాశీ, అయోధ్యని కనెక్ట్ చేసుకుంటూ ఈ ట్రైన్ వెళ్తుందనమాట. ఏ ప్లేసెస్ కనెక్ట్ అవుతాయి అన్నది ఇక్కడ ఉంది. అయితే ఫస్ట్ భారత్ గౌరవ్ ట్రైన్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఇది ఇంపార్టెంట్. తర్వాత ఈ భారత్ గౌరవ్ ట్రైన్ పాలసీ అన్న 2021లో తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఇండియాస్ కల్చరల్ డైవర్సిటీని, హిస్టరీని చూపించడానికి ట్రైన్స్ని నడుపుతున్నారు. ప్రైవేట్ ప్లేయర్స్ కూడా దీంట్లో అలౌ చేస్తున్నారు. అంటే ప్రైవేట్ ఎంటిటీస్ని కూడా ఈ ట్రైన్స్ని నడపడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ తెలంగాణ కల్చర్కి సంబంధించి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండే, జాజిరీ సాంగ్స్. ఈ జాజిరీ అనే పాటలు తెలంగాణ ఫ్లోక్లోర్, జానపదాల కిందికి వస్తాయి. ఈ జాజిరీ అనే పాటలు ఎప్పుడు పాడతారు అంటే హోలీ ముందు పాడతారు. 9 రోజులు, హోలీ 9 రోజులు నుండి పాడతారనమాట. బేసిక్గా బీసీస్ ఇంకా ఎస్సీస్ ఈ పాటలను పాడతారు. సాయంత్రం తర్వాత పాటలు పాడుకుంటూ అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చింది తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది అంతరించిపోతుంది అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాంట్లోంచి నేను పిక్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు పీడిఎఫ్లో దొరుకుతుంది. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హోలీ ముందు దీన్ని ఆడతారు. మీకు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనము సదర్ ఏ ఫెస్టివల్ అప్పుడు చేస్తారు, దొంతులు అని పెడతారు. దొంతులు ఏ ఫెస్టివల్కి పెడతారు? దొంతులు అనే కుండలు తెలంగాణలో బొమ్మల కొలువు దీపావళికి పెట్టినప్పుడు మనం బొమ్మలు పెట్టాం, కుండలు పెడతాం. కుండలని లక్ష్మీదేవి ప్రతీకాన్ని నమ్ముతాం మనం. అది మన కల్చర్కి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది. సో దొంతులు ఎప్పుడు పెడతారు, సదర్ ఫెస్టివల్ ఎప్పుడు జరుగుతుంది, ఏ కమ్యూనిటీ జరుపుతుంది, అలాగే అలై బలై
ఏ ఫెస్టివల్ తర్వాత జరుగుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు కల్చర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఈ జాజిరీ సాంగ్స్ ఏ ఫెస్టివల్కి సంబంధించింది అన్నది ఇంపార్టెంట్, హోలీకి సంబంధించింది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మార్చ్ వీక్ ఒక స్నీక్ పీక్ లాగా మీకు ఇవ్వడం జరిగింది. నేను సోషో ఎకనామిక్ సర్వే కంటిన్యూ చేస్తాను, సో వరీ అవ్వద్దు. ఈ రోజుకి ఈ వీడియో అప్లోడ్ చేయమన్నాను. మీకు నెక్స్ట్ సోషో ఎకనామిక్ సర్వే నెక్స్ట్ వీడియో గుడ్ గవర్నెన్స్ అంటే గవర్నెన్స్ టాపిక్ మీద ఉంటుంది, త్వరలోనే అప్లోడ్ చేస్తారు. థ్యాంక్ యూ.